ఫ్రెండ్స్, నేనైతే రథయాత్ర గురించి ముందు వీడియోలో మొత్తం పెట్టాను. మీకు ఎన్ని డేస్ ఉంటుంది, ఎట్లుంటుంది ఏందని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే మనం రథయాత్రలో గవర్నమెంట్ ఏమేమి అరేంజ్మెంట్ చేస్తుంది, అకామిడేషన్ ఎట్లా అని చెప్పేసి మొత్తం తెలుసుకుందాం అనమాట. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వస్తే గవర్నమెంట్ మనకి చార్జర్ దగ్గర నుంచి వాష్రూమ్స్ వరకు ఫుడ్ విత్ బెడ్ అన్నీ నీట్గా అరేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ఒకటే మన మీద ఉంటుంది. కాకపోతే అవి నీట్గా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా, ఏది ఇచ్చామంటే దాన్ని మొత్తం పాడు చేసేస్తారనమాట. సో మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మీరు 9 days అక్కడ ఉందాం అనుకున్న వితౌట్ హోటల్ రూము ఉండొచ్చు. అంటే మరీ ఎక్స్ట్రీమ్ ఏం అరేంజ్ చేయదనమాట. బట్ బేసిక్ నీడ్స్ అయితే అన్నీ అరేంజ్ చేస్తుంది. ఫుడ్, బెడ్, ఛార్జింగ్ పాయింట్లు కూడా అరేంజ్ చేస్తుంది. మళ్ళీ వాష్రూమ్స్, స్నానం చేయడానికి మళ్ళీ సపరేట్ వాష్రూమ్స్ అనమాట, అన్నిట్లుగా అరేంజ్ చేస్తుంది. సో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. మాకు మొత్తం పూరి సిటీలో రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, గుడి దగ్గర ఈ 3 ప్లేస్లలో అరేంజ్ చేస్తుంది. ఏం వరి కాకని. కానీ హోటల్స్ అయితే మీకు ఎంత ఉంటాయంటే ప్రైస్ ఆల్మోస్ట్ మినిమం 3000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా లగ్జరీని బట్టి కాస్ట్ వెళ్తుంటుంది. మ్యాక్సిమం మీకు 50K వరకు కూడా వెళ్తాయి అన్నమాట బీచ్ వ్యూ రిసార్ట్స్ అయితే. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ డే స్వామి వస్తాడు టెంపుల్లో నుంచి బయటికి, రథం ఎక్కుతారు. 5th డే లక్ష్మీదేవి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది అనమాట. మళ్ళీ ఈయన వచ్చేసి 8th డే కదా, 9th డే వెళ్తాడు ఎక్కడికి, మెయిన్ టెంపుల్లోకి. ఇలా రథయాత్ర మొత్తం 9 రోజులు ఉంటుంది. సో మీరు ప్లాన్ చేసుకొని మీకు వీలు చిక్కినప్పుడు ఆ 9 రోజుల్లో ఏదో ఒక రోజన్నా వెళ్ళడానికి చూడండి. మ్యాక్సిమం వ్రతాలు వచ్చేసి 3 ఉంటాయి: బలరాముడు, సుభద్ర అండ్ జగన్నాథుడు. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. జై జగన్నాథ. ఎవరైనా రథయాత్రకు వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను మొత్తం దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. ఏంటి పరిస్థితి, ఏమైనా అరేంజ్మెంట్ చేస్తారో లేదా ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే పూరికి మీకు తక్కువ ట్రైన్లే ఉంటాయి. కాకపోతే భువనేశ్వర్ నుంచి చాలా దగ్గర అనమాట. భువనేశ్వర్కి మీకు చాలా ట్రైన్లు ఉంటాయి. సో మొత్తం తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచైనా ఉంటాయి భువనేశ్వర్కి. మీరు బుక్ చేసుకొని అకార్డింగ్గా ప్లాన్ చేసుకొని 2 tickets బుక్ చేసుకోండి రౌండ్ ట్రిప్వి. ఓన్లీ సింగిల్ టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ దొరకవు టికెట్లు అయితే. సో జాగ్రత్తగా మీరు బుక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి అనమాట. జై జగన్నాథ, జై పూరి, జై బలరామ, జై సుభద్రాదేవి. ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై జగన్నాథ.